మా కుటుంబంలో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకమంతా కూడా ఈరోజు ప్రశాంతంగా మరి వారు కోరుకున్న విధంగా ఉన్నటువంటి పరిపాలనకి అర్పిస్తూ ఈరోజు ఎంతో ప్రశాంత వాతావరణంలో వారంతా కూడా వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నేను ఈరోజు మొన్న ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖున జరిగినటువంటి ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మరి ఏవైతే మేనిఫెస్టోలో అంగన్వాడీలకు కానివ్వండి, సెల్ఫ్ కానివ్వండి, మెఫ్మా కానివ్వండి, ఎస్ఎస్సి గ్రూప్స్కి కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్కి కానివ్వండి, ఆశా వర్కర్స్కి కానివ్వండి, ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఈ రోజున నెరవేర్చడం మొట్టమొదటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రకటించుకోవడం మనందరికి కూడా చాలా సంతోషదాయకం, చాలా గర్వకారణం, చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈరోజు మరి ఆ రోజునే మన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే నానుడితో ఒక ఆశయ సాధన కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మరి ఆ ఆశయ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తుందంటే ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ రోజున మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. ఇంకా కూడా మరి స్పీడ్ పెంచుకోవాలి, మన ఉనికిని మనమే చాటుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో ఉంటే నారా భువనేశ్వరమ్మ గారు మరి నిజం గెలవాలి, ఈ రాష్ట్రంలో నిజం గెలవాలి, ఈ రాక్షస పాలన అంతమొందించాలి అని చెప్పి ఆమె ఆ రోజున ఇప్పటికీ ఎప్పుడు కానీ ఆమె వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా, 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఏనాడు కూడా బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాదు. అటువంటిది మరి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, ఈ రాక్షస పరిపాలనలో 40 సంవత్సరాల అనుభవం ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక విజనరీ లీడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు అలరాడుతుంటే లేని కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఆయన్ను 50 రోజులు మరి జైల్లో ఉంచి నవ్వుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బుద్ధి చెప్పడం మనం చూసాం. కాబట్టి ఇవన్నీ మళ్ళీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కానీ నేను ఈరోజు ముఖ్యంగా మహిళా సాధికారత, ఉమెన్స్ డే గురించి ప్రెస్ మీట్ పెట్టాలని వచ్చాను. ముఖ్యంగా ఈ రోజున ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళ రాజకీయాల్లోనూ మరింత రాణించి సత్తా చాటగలదని గుర్తించిన అన్న ఎన్టీఆర్ గారు పురుషులతో సమానంగా మహిళల ఆస్తి హక్కు కల్పించారు. అదే కాకుండా మొన్న మన కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, మహిళా దినోత్సవం రోజున నూరుబాయ్ అనే ఒక రాజ్పుట్ మహిళ మరి ఆమె ఒక హౌస్ వైఫ్గా ఒక 8 సంవత్సరాల బిడ్డను
తన సంకన పెట్టుకొని మరి ఎవరైతే గజని గోరి వాళ్ళు మన దేశం పైకి దండెత్తి వచ్చేటప్పుడు వాళ్ళని రానియకుండా 13 సంవత్సరాలు నిరోధించగలిగింది ఒకే ఒక్క మహిళ అంటే అది మహిళల్లో ఉన్నటువంటి సామర్థ్యత. మహిళ అనుకుంటే దేన్నైనా సాధించగలదు. మహిళ అనేది ఇంతకుముందు ఒక అబల అనేవారు. ఈరోజు మహిళ అనేది అబల కాదు, మహిళ ఒక స్త్రీ శక్తి అని కూడా ఈ రోజున నిరూపించుకోవడం మనం అన్ని రంగాల్లో కూడా చూస్తున్నాం. ఒక ఇందిరాగాంధీ అయితేనేమి, ఒక కల్పనా చావ్లా అయితేనేమి, అదేవిధంగా ఒక సావిత్రిబాయి పూలే గారు అయితేనేమి, ఆ రోజుల్లోనే మరి విద్యావంతులు అయితేనే మహిళా సాధికారత అనేది మనం సాధించగలము అని ఆ రోజునే ఆమె టీచర్గా పాఠశాలలు పెట్టి మహిళలను విద్యావంతులు చేసినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారికి ఉంటుంది. మరి ఇందిరాగాంధీ గురించి మనం అందరికీ తెలిసిన విషయమే. ఒక ఐరన్ లేడీ అని ఆమె పరిపాలనలో అందించినటువంటి ఆ బాధ్యతలు కానివ్వండి, ఆ పట్టుదలలు కానివ్వండి, ఆ మరి పరిపాలన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించిన వాళ్ళే. అదేవిధంగా అంతరిక్షం తీసుకుంటే కల్పనా చావ్లా గారు, అదేవిధంగా మరి ఇంకా అలా చెప్పాలంటే ఎంతోమంది మహిళలు ఈ రోజున ఉదాహరణకు ఉన్నారు. మన పురాణాలు తీసుకుంటే కూడా ఈరోజు త్రిమూర్తులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సరస్వతి లక్ష్మి పార్వతి తోడై ఆ రోజున ఈ ప్రపంచాన్నే శాసించగలిగినటువంటి త్రిమూర్తులు వారి సతీమణులు కూడా మనము గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు కూడా మరి ఒక మహిళ ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉంది. తన బాధ్యతలు మరి 100% విజయవంతంగా నిర్వహిస్తుందంటే తప్పకుండా ఆ స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడు. అదేవిధంగా ఈరోజు ఒక పురుషుడు అత్యున్నత స్థానంలో ఉన్నాడంటే తప్పకుండా ఆయన వెనక ఒక మహిళ అనేది ఉంటుందని ఈరోజు ప్రపంచమంతా గుర్తించడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ రోజున మహిళలకి విద్యావంతులు కావాలి. మహిళలు ఆర్థికంగా ఎదుగుబాటు అవుతేనే మరి మహిళా సాధికారత అనేది వస్తుంది అని ఆ రోజుల్లో మరి మహిళలు కొంతమంది ఉద్యోగస్తులు మరి ఎన్నో ఇబ్బందులకు గురై ఈ సమాజంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మరి మరి ఆ రోజున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించుకోవడం జరిగింది. దీన్ని ఒక సంబరాలు చేసుకోవడానికి కాదు, వాళ్లకు ఉన్నటువంటి బాధల్ని నివారించుకోవడానికి, ఒక చర్చలు జరగడానికి ఆ రోజున ఈ మహిళా దినోత్సవం చేస్తే ఈ రోజున మరి మహిళా సాధికారత సాధిస్తూ మహిళలందరూ కూడా మహిళా దినోత్సవాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. కాబట్టి మరి ఈ రోజున మహిళల పేరు మీదే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, మహిళల పేరు మీదే ఇంటి నిర్మాణాలు చేస్తున్నాం, భూమి కొనుగోలు వంటి పథకాలు ఎన్నో ఆచరణాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నాం. కాబట్టి దీన్ని కొనసాగింపుగా కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి దాదాపు 4,332 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అదే కాకుండా ఈ రోజున 2025-26 బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకించి మహిళల బడ్జెట్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఈ రోజున మన తిరుపతి నగరం తీసుకుందాం. తిరుపతి నగరంలో మెఫ్మా ద్వారా దాదాపు లక్ష ఐటమ్స్ని వారు తయారు చేసినటువంటివి ఈ రోజున ఆన్లైన్ ద్వారా అమ్మకాలు చేసి ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది అంటే అది మహిళల్లో ఉన్నటువంటి పట్టుదల, మహిళలకు ఇస్తున్నటువంటి అవకాశాలని వారు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అవకాశాలను కూడా అందిపుచ్చుకొని ఈరోజు మహిళలు
అంత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అది మహిళా సాధికారత. అదే కాకుండా ఈ రోజున మరి మెహ్మా ద్వారా ఒక జీనీ యాప్ కూడా ప్రవేశపెట్టి దాని ద్వారా మరి అన్ని సర్వీసులు కూడా ఆన్లైన్లో రికార్డ్ చేసి ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా, ఒక ప్లంబర్ కానివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఒక కుక్ కానివ్వండి, ఇలాగా ఒక సర్వెంట్ మెయిడ్ కానివ్వండి, ఒక హెల్త్ బాగలేని వాళ్ళకి హెల్త్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఈ విధమైనటువంటి అన్ని రంగాల్లో కూడా సేవా దృక్పథంతో మరి యాప్ను జీనీ యాప్ను ఈ రోజున ప్రారంభించి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి రావడానికి కూడా ఈరోజు మహిళలు మెహ్మా ద్వారా చేస్తున్నారు అంటే అది వాళ్ళకు ఉన్నటువంటి సాధికారత అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు కూటమి పాలనలో మహిళలకు ఆర్థిక స్వావలంబన అనేది తప్పకుండా లభిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి డాక్రా సంఘాలకి పూర్వ వైభవం తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జగన్ హయాంలో గడిచిన 5 ఏళ్లలో 0 వడ్డీల రుణ పరిమితి 3 లక్షలకే చేస్తే ఈ రోజున చంద్రబాబు గారు దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగింది. ఇందుకోసం 24-25 బడ్జెట్లోనే 0 వడ్డీ పథకానికి కూడా 1250 కోట్ల రూపాయలను అప్పుడు పార్షియల్ బడ్జెట్లోనే కేటాయించడం జరిగింది. ఈ రోజున అర్బన్లో అమలుకు 300 కోట్లు, రూరల్ ప్రాంతాల్లో అమలుకు 950 కోట్లను కూడా బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డాక్రాలోని ఎస్సీ ఎస్టీ మహిళల జీవనోపాధికి మెరుగుపరచడం కోసం ఒక్కొక్క సభ్యురాలకి 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం రోజు నుంచి కూడా ఈ వడ్డీ రాయితీ రుణాలను ప్రభుత్వం త్వరలో 10 లక్షలకు కూడా పెంచనుంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా కూటమి ప్రభుత్వం పెట్టుబడి రాయితీని 35% నుంచి 45%కి పెంచింది. అంటే ₹1,00,000 మహిళకి ఇస్తే 35,000 ఇది వరకు ముందు కట్టకుండా వారు 65,000 రూపాయలు మాత్రమే తీర్చాల్సి ఉండేది. ఈ రోజున 45,000 రూపాయలు వాళ్ళు కట్టనవసరం లేదు, 55,000 మాత్రం కట్టి వాళ్ళు ఆ రుణాన్ని పొందొచ్చు అనేది కూడా ఈరోజు మనందరికి కూడా గర్వకారణం. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానో మరి ఎదురు చూస్తున్నటువంటి ఈ గ్రాట్యుటీ చెల్లింపులు ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మన అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపుల కోసం బడ్జెట్లో 60 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము పరిశీలనలోకి తీసుకుంటే తప్పకుండా మన రాష్ట్రం మహిళా సాధికార దిశగా అడుగులు వేస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తిరుపతి నగరానికే తీసుకొస్తే ఆనాటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు విద్యను అభ్యసించాలి, విద్య ద్వారానే ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల అవుతారు, మహిళా సాధికారత సాధించవచ్చని మన తిరుపతిలో మరి భారతదేశంలోనే 2వ మహిళా విశ్వవిద్యాలయంగా కూడా మహిళా యూనివర్సిటీని తీసుకురావడం, ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తిరుపతి నగరంలో ఉన్నటువంటి మన మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు అంటే మరి ఏ విధంగా అయితే తిరుపతికి దేవస్థానం వారు కొండకు వచ్చేటువంటి భక్తులకి లక్షలాది మంది భక్తులకి ఏ విధంగా అయితే ఆతిథ్యాన్ని ఇచ్చి వారికి సదుపాయాలు చేస్తున్నారో అలాగే మరి ఈ రోజున ఆ వెంకటేశ్వర స్వామి భార్య అయినటువంటి పద్మావతి దేవి గారి పేరు మీద ప్రారంభించినటువంటి మహిళా యూనివర్సిటీ కూడా అదే విధంగా విరాజిల్లుతుంది. ఎంతోమంది ఇక్కడ వచ్చి చదువుకోవాలని ఊవిళ్ళు ఊరుతున్నారంటే దాంట్లో సందేహమే లేదు. పోతే ఈ రోజున పద్మావతి కళాశాల ఎస్వి యూనివర్సిటీకైనా ముందే ప్రారంభించినటువంటి మన పద్మావతి ఉమెన్స్ కాలేజ్ కూడా ఈరోజు ఒక విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకోండి. అంటే మరి మహిళా సాధికార కోసం ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అనేదానికి ఇదొక తార్కాణం. అదే కాకుండా ఈ రోజున మరి
మహిళా వైద్య విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా వైద్య విశ్వవిద్యాలయం కూడా ఈ రోజున విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా చేరువ కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళా వైద్య విశ్వవిద్యాలయం ద్వారా మహిళల్ని ప్రోత్సహించి ఈరోజు మహిళా డాక్టర్లు ఎక్కువ మంది చదువుతున్నారంటే అది మనం ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మహిళలు అందిపుచ్చుకొని ఈరోజు పరిగెడుతున్నారు అంటే దానికి కారణం అది. ఈ రోజున మెడికల్ కాలేజెస్లో 35% జెంట్స్ పురుషులు బాయ్స్ ఉంటే 65% మహిళలే చదువుతున్నారు డాక్టర్ కోర్సులన్నీ కూడా. అది మహిళా సాధికారత వైపు ఏ విధంగా మన రాష్ట్రంలో మనము అవకాశాలు ఇస్తున్నాము, ప్రోత్సాహం ఇస్తున్నాము, వాళ్ళు ఏ విధంగా అందుకొని ముందుకు పోతున్నారు అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా నిలబడతాయి. తప్పకుండా ఆ విధంగా మరి మనము మహిళా సాధికారతను తీసుకెళ్ళడానికి ఇది మరి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మరి ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉద్ఘాటించారో దాన్ని మరి వాడవాడల కాన్స్టిట్యున్సీ వైజ్ కానివ్వండి, అదేవిధంగా మన వార్డుల్లో కానివ్వండి ప్రచారం తీసుకొచ్చి మహిళలకు ఇంకా కూడా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా ఇంకా మరి ఎవరైనా అవకాశాలు తెలుసుకోలేక పొందలేకపోయింటే వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశాలను తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం ఉమెన్స్ డే, అంతర్జాతీయ ఉమెన్స్ డే యొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని మహిళా సాధికార దినోత్సవం రోజున దాన్ని అంతర్జాతీయంగా ప్రకటించుకోవడం, ఆ సంవత్సరం అంతా కూడా దాని గురించే మనము ప్రాచుర్యం తీసుకురావడం, అది నెరవేరే విధిగా ఆ సంవత్సరం అంతా కూడా మహిళలు కష్టపడుతుంటారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం పరిగెత్తు మహిళా పరిగెత్తు అనే దాంతో ఈ రోజున ఈ సంవత్సరము ఒక ఎయిమ్గా తీసుకున్నారు. కాబట్టి మహిళలారా మీరందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు కూడా అందుకొని పరిగెత్తండి. మీరు మీ కుటుంబ పరిపాలనకు కానివ్వండి, ఈ రోజున ఒక కుటుంబంలో భార్య భర్త ఇరువురు కూడా 2 బండి చక్రాలు లాంటి వాళ్ళు. అలాంటిది ఇంతకుముందు భర్త ఒకడే సంపాదించి భర్త ఒకడే ఆర్థికంగా కుటుంబాన్ని అంతా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా మరి సంపాదన పరులు అవుతున్నారు. మీకు తెలుసు ఈరోజు ఆటో స్టాండ్లు ఉన్నాయి, మహిళలకి డ్రైవర్లు ఇచ్చాం. ఈ రోజున మన మెహ్మా ద్వారా ర్యాపిడో ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ర్యాపిడో సర్వీస్ని అందించడానికి కూడా తిరుపతి నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ విధంగా మరి ముందుకెళ్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాలని తప్పకుండా అందిపుచ్చుకొని మహిళలారా పరిగెత్తండి, మహిళా సాధికారత సాధించండి. ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా భాగస్వాములు కావండి అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.